వెల్కమ్ టు తెలుగు స్టోరీస్. మనసును మార్చే మాటలు, జీవితాన్ని మార్చే కథలు. ఈరోజు మీరు వింటోన్న కథ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫస్ట్. నీ గౌరవం, నీ విలువ నీ జీవితంలో మొదటి స్థానంలో ఉండాలి. ఎందుకంటే నువ్వు నీకే విలువ ఇవ్వకపోతే ప్రపంచం కూడా ఇవ్వదు. ఒక వ్యక్తి ఉన్నాడు. పేరుండొచ్చు, ఉండకపోవచ్చు, కాని మనమందరిలో ఒక రూపం అతనిలో ఉంటుంది. వాళ్ల కోసం చేస్తాడు. వాళ్లు చెప్పినట్లే వింటాడు. వాళ్ల వల్లే బాధపడతాడు. ఎవ్వరినీ నొప్పించకూడదనే భయంతో తనకే నష్టం చేసుకుంటాడు. పనిలో ఎవరు ఏ పని పెట్టినా చేస్తాడు. ఇంట్లో ఎవరు ఏ మాట అన్నా మౌనంగా వింటాడు. స్నేహితులు తనను అవకాశంగా వాడుకుంటే కూడా సరే అని నవ్వేస్తాడు. ఎందుకంటే అతనికి గౌరవం ముఖ్యం కాదు, ప్రజలు తనను మానేసిపోతారన్న భయం ముఖ్యం. ఒకరోజు అతనికి చాలా దెబ్బ తగిలింది. ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పిన ఒక వ్యక్తి అతనికి నిజంగా అవసరం ఉన్న సమయంలో నాకు టైం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా అన్నీ ఖాళీ అయ్యాయి. అతనికి అర్థమైంది, ఎవరికి కోసం పరుగులు తీస్తున్నానో వాళ్లకది విలువే కాదు. అతను ఒక పార్కులో కూర్చొని ఆలోచిస్తున్నాడు. అప్పుడు పక్కనే ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక చిన్న అమ్మాయి తన బొమ్మను ఎవరో తీసుకుపోయారు. అమ్మాయి ఏడుస్తూ వెళ్ళింది. కాని 2 నిమిషాల తర్వాత ఆమె తిరిగి వచ్చి ఆ బొమ్మను పట్టుకున్న చిన్నోడికి ఇది నాది, అప్పగించు అని ధైర్యంగా చెప్పింది. ఆ చిన్నోడు ఆశ్చర్యపోయి బొమ్మను ఇచ్చేశాడు. ఒక చిన్న అమ్మాయి తనది ఏది అనే విషయం కోసం ఎంత ధైర్యంగా నిలబడింది. అది చూసి మనిషి మనసు ఒక్కసారిగా ఆగిపోయింది. అతను తనతో తానే అన్నాడు, ఒక పాప కూడా తన గౌరవం కోసం ధైర్యంగా మాట్లాడుతుంది. నేను ఎందుకు కాదు? అక్కడే అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి ఎవరికోసమో బ్రతకాలేను. నా గౌరవం, నా స్వీయ విలువ నా చేతుల్లోనే ఉంటుంది. ఆ రోజునుంచి అతను చిన్న చిన్న మార్పులు చేశాడు. తనకు నష్టం చేసే మందిని దూరం పెట్టాడు. తన పని, తన సమయం, తన మనసు ఏది కావాలంటే అదే చేశాడు. ఎవరైనా ఉపయోగించడానికి ప్రయత్నిస్తే స్పష్టంగా లేదు అని చెప్పడం నేర్చుకున్నాడు. మొదట ప్రజలు షాక్ అయ్యారు. తర్వాత కోపం పెట్టుకున్నారు. కొంతమంది దూరమయ్యారు. కాని అలా దూరమైన వారే అసలు తనకు ఎప్పుడూ అవసరం లేని వాళ్లని గ్రహించాడు. అతను మారిన కొద్దీ అతని గౌరవం పెరిగింది. అతను నిలబడ్డ కొద్దీ ప్రపంచం కూడా అతన్ని గుర్తించింది. ముందు అవమానం ఇచ్చిన వారే ఇప్పుడు గౌరవం చూపించారు. అతనికి అర్థమైంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఇతరులపై గెలవడం కాదు, నీ మీద నువ్వే గెలవడం. నువ్వు నీకే విలువ ఇచ్చినప్పుడు ప్రపంచం కూడా నీ విలువను అర్థం చేసుకుంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకో, ప్రేమ, స్నేహం, సంబంధం ఏదైనా సరే నీ గౌరవం తగ్గించే ప్రదేశంలో నువ్వు ఉండకూడదు. నీ విలువ నీకే తెలుసు. నీ జీవితం మీద హక్కు నీదే. నీ గౌరవం నీకు మొదటి ప్రాధాన్యం. ఇప్పుడు మీకో ప్రశ్న, మీ జీవితంలో సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మీరు మార్చాలనుకునే మొదటి విషయం ఏమిటి? ఒక్క లైన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ తెలుగు స్టోరీస్. మనసును మార్చే కథలు.